గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దాదాపు 700 ఏళ్ల పైగా చరిత్ర ఉన్న ఆలయంలో మనం ఈరోజు ఉన్నాము. ఎక్కడైనా సరే దేవుడు తనకు తానుగా వెలియడం, లేకపోతే ఎవరికైనా కల్లో కనిపించి చెప్పడం లాంటి చరిత్రలు ఉంటాయి కదా. ఈ ఆలయ చరిత్ర ఏంటి చెప్తానండి. ఈ దేవాలయంలో ఈ స్వామివారి ఇక్కడ రావడానికి కారణం, అన్ని దేవాలయాలు స్వయంభూ ఉంటాయి, కొన్ని ప్రతిష్టా విగ్రహాలు ఉంటాయి, కొన్ని మహర్షులు మహనీయులు ప్రతిష్ట చేసినవి ఉంటాయి. ఇప్పుడు మన గర్భాలయంలో కనిపిస్తున్న పెద్ద విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 విగ్రహాలు మాత్రమేనండి. అవి మనకు లభ్యమైనటువంటి విగ్రహాలు, ఎవరు చెక్కినవి కాదు, చెక్కినవి కావు, అవే లభ్యమైనటువంటి. ఇక్కడ విశేషం ఏం చెప్పంటే, ఇక్కడ ఉన్న 3 విగ్రహాలు ఏవైతే గర్భాలయంలో ఉన్నాయో 3 విగ్రహాలు పెద్ద విగ్రహాలు, అవి పంచలోహ విగ్రహాలండి. ఇవి ఈ పంచలోహ విగ్రహాలు మానవ మాత్రం చేయలేదు. ఆ రామలక్ష్మణులే శిల్పాచార్యులు వచ్చి వారు తయారు చేశారని వినికిడి చెప్పడం. సాక్షాత్తు రామలక్ష్మణులే వచ్చి విగ్రహాలు చేశారని వినికిడి. అది 1261లో జరిగినట్టు మనకి అక్కడ ఆధారం ఉందండి, నెంబర్ ఉందండి. గుండె మీద చెక్కారు తెలుగు అంకెలతో. శివాలయం మీద గోపురం రావడం, మళ్ళీ శిఖరం రావడం, అక్కడ సరస్వతి అమ్మవారి దేవాలయం పైన గోపురం రావడం, శిఖరం రావడం, మన రాముడికి శిఖరం రావడం, మరి ఇవన్నీ వారి సంకల్పోపలమే కదా. పంతులు గారు, అయితే ప్రతి దేవాలయానికి ప్రత్యేకతలు ఉంటాయి. ఇక్కడ ఎలాంటి పూజా క్రతువులు జరుగుతాయి? ఇక్కడ సంప్రదాయానికి వస్తే మాది స్మార్త సంప్రదాయం అండి. స్మార్త సంప్రదాయంలో శివకేశవులు సమానమే. మాకు శివుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో విష్ణువు కూడా అంత ఇస్తాం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు ఏమి విష్ణు అయ్యి శివ అంటాం. అందరికీ నమస్కారం. దైవ అనుగ్రహం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. నేను ఈరోజు ఉప్పల్లో ఉన్నాను, శ్రీ రామచంద్రమూర్తి స్వామి దేవాలయంలో. 700 ఏళ్లకు పైగా ఆలయ చరిత్ర కలిగి ఉన్న మరి ఆలయ విశిష్టత ఏంటి, ఎవరు పునరుద్ధరించారు, ఇక్కడ ఎలాంటి పూజా క్రతువులు జరుగుతాయి అన్ని తెలుసుకుందాము. నాతో పాటు వచ్చేయండి. మరి మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నెలవుగా ఎన్నో దేవాలయాలు, ఎన్నో విశిష్టమైన రోజులు కూడా ఉన్నాయి. మనం ఈరోజు ఉప్పల్లో ఉన్న రామచంద్ర స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయం చరిత్ర కనుక మీరు తెలుసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మన పురాతన ఆలయాల్ని పునరుద్ధరించే పనిలో ప్రభుత్వం అలాగే సనాతన ధర్మంతో పనిచేస్తున్న అందరూ కూడా కృషి చేస్తున్నారు. మరి దాదాపు 700 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయంలో మనం ఈరోజు ఉన్నాము. ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాము. మరి పూజారి గారు దైవజ్ఞభూషణ్ ఘన శిరోమణిగా ఆయనకి సత్కారాలు చేయడం, స్వామివారి అనుగ్రహంతో మోతుకూరి కృష్ణ శర్మగా ఉన్న స్వామివారు ఇప్పుడు దేవి ప్రసన్న శర్మగా కూడా అందరూ ఆయన గుర్తించడం జరిగింది. అంత సేవలను ఆయన అందించడం కూడా జరిగింది. మరి మనతో ఉన్నారు కృష్ణ శర్మ గారు. ఈరోజు ఆలయ విశిష్టత గురించి, రామాలయ ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. జై శ్రీరామ్. చాలామంది చెప్తున్నారు దాదాపుగా ముందు మేము 500 ఏళ్ళు అనుకున్నాం, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత దాదాపు 700 పైగా, అంటే 700 ఏళ్ల పైగా చరిత్ర ఉన్న ఆలయంలో మనం ఈరోజు ఉన్నాము. అసలు ఎక్కడైనా సరే దేవుడు తనకు తానుగా వెలియడం, లేకపోతే ఎవరికైనా కల్లో కనిపించి చెప్పడం లాంటి చరిత్రలు ఉంటాయి కదా. ఈ ఆలయ చరిత్ర ఏంటి చెప్తానండి. ముఖ్యంగా ఈ దేవాలయంలో ఈ స్వామివారి ఇక్కడ రావడానికి కారణం,
అన్ని దేవాలయాలు స్వయంభూ ఉంటాయి, కొన్ని ప్రతిష్టా విగ్రహాలు ఉంటాయి, కొన్ని మహర్షులు మహనీయులు ప్రతిష్ట చేసినవి ఉంటాయి. అవును. ఇక్కడ మనకి ఏంటంటే మనకు అర్చామూర్తిగా స్వయం సిద్ధ అర్చామూర్తిగా వెలిసినటువంటి రామచంద్ర స్వామి వారు ఇప్పుడు మన గర్భాలయంలో కనిపిస్తున్న పెద్ద విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 విగ్రహాలు మాత్రమేనండి. అవి మనకు లభ్యమైనటువంటి విగ్రహాలు, ఎవరు చెక్కినవి కాదు, చెక్కినవి కావు, అవే లభ్యమైనటువంటి. దాని చరిత్రకు వెళ్ళే ముందు నాకు దీనికి మనకు ఈ గ్రామానికి ఇక్కడ ఉన్న అవినాభావ సంబంధము, ఈ దేవాలయానికి ఉన్న అవినాభావ సంబంధము, ఈ ప్రాంతానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని కాస్త సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. అలాగే మనకి ఇది వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి అనంతగిరి అని చెప్పుంటారండి. అక్కడి నుండి మనకు ఈ ముచ్చుకుంద అనేది మనకు ఆరంభమైంది. ఇది ఆ ముచ్చుకుంద అనేది ప్రారంభం కావటం ఇది ఒక రకంగా చెప్పాలి కృష్ణా నది ఉపనది అంటారు. మన సనాతన సంప్రదాయంలో సంస్కృతిలో కూడా మనకు దైవీ ఆరాధన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో ముఖ్యంగా ఉప్పల్ శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానం, ఈ దేవాలయంలో స్వామివారి విశేషాలు తెలుసుకునే ముందు మన హిందువులుగా ఏ కార్యక్రమం జరిగినా కూడా శుభప్రదంగా ఉండడానికి, నిర్విఘ్నంగా సాగడానికి దేవతామూర్తుల యొక్క ప్రధాన దేవతామూర్తులైనటువంటి గణపతి స్వామివారు పలికిచ్చే యొక్క వాగ్దేవి యొక్క ధ్యాన శ్లోకాలు చెప్పి అక్కడి నుంచి ఆరంభం చేద్దామని మీకు తెలియజేస్తున్నాను. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ విద్యాం భువనేశ్వరీం జగద్రక్షణకారిణీం వాగ్దేవీ సరస్వతీం వందే శ్రీ ఉప్పలాపురి నివాసిని. సీతా సౌమిత్రి హన్మసేవ్యాయ పరమాత్మనే ఉప్పల్ క్షేత్ర నివాసాయ రామభద్రాయ మంగళం. ఈ యొక్క ఆస్తిక మహాశయులందరికీ కూడా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తాగ్రేసరులు 50 మంది రామభక్తులందరికీ కూడా రామచంద్ర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు వారికి సదా కలగాలని కోరుకుంటూ ఆలయ చరిత్రలకు మనం ప్రవేశిస్తున్నాము. ఇక్కడ ఈ యొక్క దేవాలయంలోకి వచ్చే 3 మూర్తులు ఏవైతున్నాయో విగ్రహాలు, సీతారాములు లక్ష్మణుడు, ఈ విగ్రహాలు కూడా ఏంటంటే కొన్ని దేవాలయాల్లో ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతాయి. ఋషి ప్రోక్తంగా, ముని ప్రోక్తంగా, మానవ ప్రోక్తంగా జరిగిన ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయి. కొన్ని చోట్ల స్వయంభూగా ఉంటారు. స్వయంభూగా ఉన్న క్షేత్రాలు చాలా ఉన్నాయి. మరి అలాంటిది ఇక్కడ విశేషం ఏం చెప్పంటే ఇక్కడ ఉన్న 3 విగ్రహాలు ఏవైతే గర్భాలయంలో ఉన్నాయో 3 విగ్రహాలు, పెద్ద విగ్రహాలు, అవి పంచలోహ విగ్రహాలండి. ఇవి ఈ పంచలోహ విగ్రహాలు మానవ మాత్రులు చేయలేదు. విగ్రహాలను శిల్పాచార్య రూపంలోనే ఆ రామలక్ష్మణులే శిల్పాచార్యులు వచ్చి వారు తయారు చేశారని వినికిడి చెప్పడం. సాక్షాత్తు రామలక్ష్మణులే వచ్చి విగ్రహాలు చేశారని వినికిడి. అయితే ఈ విగ్రహాలు ఆ యొక్క విగ్రహాలు ఇక్కడికి ఎలా వచ్చాయి దాని కథాభాగంలో ప్రవేశించే ముందు మనము ఇది ఒకప్పుడు ఈ ముచ్చుకుంద నది మూసి అంటారు, ఇప్పుడు కాలాంతరంలో మూసిగా మారింది. ఇది ఈ ముచ్చుకుంద నది ప్రాంతంలోనే ఇక్కడ ఈ దేవాలయం ఉండేది. ఇప్పుడు కాస్త కాలాన్ని బట్టి కాస్త మనకు అన్నీ జరిగిపోయాయి, కానీ లేకపోతే అందుబాటులో ఉండేది మనకు. అయితే మనకు అనంతగిరిలోనే మనకు స్వామివారు అక్కడ ఎవరు ముచ్చుకుంద మహర్షి అక్కడ తపస్సు చేసిన గుహలు ఉన్నాయి, వారు తపస్సు చేశారు, అది సహజమే. అది దాంతోపాటు వారు ఏం చెప్పంటే సంచారం చేస్తూ ఈ ప్రాంతాన్ని కూడా వచ్చారట. వచ్చినప్పుడు ఆ యొక్క వారి తపస్సుకు మెచ్చి ఆ కాలం లోపల వారు రామ ఉపాసన కూడా చేశారని చెప్పి వినికిడి. కృష్ణుడే కాదు రాముడిని కూడా ఆరాధించారండి. ఎందుకంటే కృష్ణ అవతారం కన్నా మొదలు రామావతారం జరిగింది కాబట్టి వారికి. ఎందుకంటే వారు దివ్య పురుషులు, వాళ్ళకు దివ్య దృష్టి ఉంటుంది, తర్వాత వారికి జరిగిన కూడా గుర్తు వస్తుంటాయి, తెలుస్తుంటాయి వారికి. అలాంటి విధానమే ఇక్కడ ఏదో విశేషం ఉంది ఈ క్షేత్రానికి, ఈ స్థలానికి అని చెప్పి అనుకుని వారు ఏం చేశారని చెప్పంటే తపస్సు చేయడం మొదలుపెట్టారు.
ఆ రామచంద్ర స్వామి వారు వారికి సాక్షాత్కరించారట. సాక్షాత్కరించారు. ఏం కావాలయ్యా నీకు అని చెప్పంటే, స్వామి ఇక్కడ మీరు వెలుస్తూ బాగుంటుంది అని చెప్పని కోరాడు. అంటే ఇప్పుడు కాదులే కానీ భవిష్యత్ కాలంలో మాత్రం ఇక్కడ అర్చామూర్తిగా నేను వెలవబోతున్నాను నేను అని చెప్పని ఆ కాలంలో చెప్పారట. అది సుమారుగా ఎన్నేళ్ళు స్వామి, ఎన్నేళ్ల క్రితం మాట? ఈ ముచ్చుకుంద మహర్షి కాలం నాటిది అని చెప్పంటే ద్వాపర యుగం నాటి మాట. అది ద్వాపర యుగం. ముచ్చుకుందుడు అప్పుడు ఆ కాలం మాట కాదు కదా. అవును అవును. అయితే ఆ యొక్క కాలాంతరంలో గడిచిపోయి కలియుగంలో కూడా మనకు ఈ విధంగా మనకు ఈ ప్రాంతాన్ని కూడా వారు సంచారం చేశారు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో తపస్సు చేసిన తర్వాత వారు ఇచ్చిన వరం అది. మరి ఇక్కడికి రాముడు రావడానికి ప్రధాన కారణం ఏం చెప్పారంటే, ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ దేవాలయంలో ఉన్నట్టు మూల పురుషుల్లో కూడా మా యొక్క దేవస్థానం యొక్క మూల పురుషులు ఎవరైతే ఈ స్వామివారిని తీసుకొచ్చారో వారు మా యొక్క వంశం మూల పురుషులు అన్నమాట. మోత్కూరు లక్ష్మణదాస్ భాగవతారు గారని చెప్పని అక్కడ భద్రాద్రిలో రామదాస్ గారు ఎలా అయితే ఉన్నారో ఇక్కడ లక్ష్మణదాస్ భాగవతారు గారు, మీరు భాగవత సంప్రదాయం లక్ష్మణదాస్ గారు అని చెప్పని వారు ఉండేవారు. వారి వల్ల ఇక్కడికి వచ్చాయి. వారు ఇద్దరు అన్నదమ్ములండి, రామదాస్ గారు, లక్ష్మణదాస్ గారు. రామదాస్ భాగవతారు గారు ఏమో ఈ రామోపాసన లోపల దేశ సంచారం చేస్తూ ఎక్కడో వెళ్ళిపోయారు. తర్వాత వారికి ఆ ఉనికి మనకు తెలియదు. వారి తమ్ముడైనటువంటి లక్ష్మణదాస్ గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండటం మొదలుపెట్టారు. ఉన్న తర్వాత వారు కూడా ఏం చెప్పంటే అప్పటికి ఇక్కడ దేవాలయం లేదు, ఏం లేదు. సంచారం చేస్తూ వెళుతూ వారు కూడా రామోపాసన చేశారు. చేస్తుండగా ఈ రాచకొండ ప్రాంతంలోకి వెళ్ళారు. అక్కడ ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ ఈ యొక్క చెట్ల పొదల లోపల విగ్రహాలు కనిపించాయి. చెట్ల పొదల్లో కనిపించాయి. కనిపించేసరికి అక్కడ ఆ పొదల లోపల ఎలా ఉన్నాయంటే ఒక దివ్యమైన కాంతి వీరి దృష్టికి వచ్చింది. ఏంటి ఇక్కడ ఏదో విశేషం ఉందని చెప్పి చూసరికి అక్కడ అందమైన విగ్రహాలు 3 కనిపించాయి. ఏమి సంగతి అని చెప్పనేసరికి ఆ యొక్క రాచకొండ ప్రభువులు ఎవరైతే అక్కడ ఒక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనల్ని సంప్రదించేసరికి రాచకొండలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా మరి విగ్రహాలు అయితే ఉన్నమాట వాస్తవమే, అది చరిత్ర ఉంది చెప్తాం మేము, కాకపోతే ఇది మాత్రం ఏం చెప్పంటే మరి దానికి పూజా పునస్కారాలు లేవు, ఏం లేవని చెప్పంటే మా వాళ్ళు కూడా అది ఒక అనుమానం అనే ఒక అది పెనుభూతం వాళ్ళకి పట్టింది వాళ్ళకు. అందుకోసం ఆ విగ్రహాలు ప్రతిష్ఠ చేయలేకపోయారు. ఆ విషయానికి వచ్చేసరికి చెప్పాలంటే ఒకప్పుడు ఇక్కడ దేవాలయం నిర్మాణం చేయాలని చెప్పి నిర్మాణం చేశాం. మా పూర్వీకులు ఎవరో చేశారు. అది కాకుండా సింగభూపాలుడు రాజ్యంలో జరిగింది ఇది. సింగభూపాలుడు గారు ఎవరంటే కాకతీయ రుద్రదేవులు వాళ్ళ కాలం నుంచి వారి సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి వారు వీళ్ళు. వారికి వీరి సేవలు నచ్చిన వారు ఏం చేశారంటే ఈ రాచకొండ ప్రాంతాన్ని వీరికి దానపూర్వకంగా ఇచ్చారు, మేలుకోమని చెప్పని. ఇచ్చినట్టు ఆ సింగభూపాలులో కూడా 3వ సింగభూపాలుడు, 3వ సింగభూపాలుడి కాలం లోపలనే శ్రీనాథ పోతనామాచ్యులు కూడా మనకు ఉన్నట్టుగా మనకు ఆధారాలు మనకు పోతనామాచ్యులు. అయితే పోతనామాచ్యులు కూడా మనకు ఒక వరంగల్ జిల్లాకు చెందినటువంటి వాడి. తర్వాత ఈ యొక్క విగ్రహాలు అక్కడ రావడానికి పూర్వం మనకి ఇప్పుడు ఏంటంటే ఆ దేవాలయం నిర్మాణం చేశారు వాళ్ళు. దేవాలయం నిర్మాణం చేసిన తర్వాత మరి ఎలాగా అక్కడికి విగ్రహాలు కావాలి కదా అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. చేస్తూ ఉండగా 2 వైష్ణవులు వచ్చారండి. వచ్చి శిల్పాచార్యులు వచ్చేసి మేము విగ్రహాలు సమయానికి చేసిస్తాం మేము, మీరేం భయపడబాకండి అని చెప్పని వాళ్ళు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారంగా వాళ్ళని మేము ఒప్పుకున్నాం మేము. కాకపోతే ఏంటంటే ఒక కొండ గుహలో వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయి అక్కడ మొట్టమొదటిలో చెప్పారు మాకు అది ఎన్ని రోజులను పట్టండి మండి, మాకు అన్న పానీయాలు అక్కర్లేదు, మాకు ఏది అక్కర్లేదు, మమ్మల్ని మాత్రం మీరు ఏమాత్రం భంగం చేయకూడదు, అని ఎలాంటి భంగం కలిగించొద్దు అని చెప్పని చెప్పేసేసేసి వాళ్ళు ఏం చేసినా లోపలికి వెళ్ళిపోయాక ఆ కొండ చర్య మోసుకోపోయిందట. లోపల మాత్రం పనులు చప్పుళ్ళు అవుతున్న వినిపించేదట వీళ్ళకు, పనులు అవుతున్నట్టుగా. వారం అయింది, 10 రోజులు అయింది, నెల అయింది. అలా గడిచి శ్రీరామోత్సవాల దగ్గరికి వచ్చాయి. ఇక గ్రామస్తులకు వాళ్ళకి ఇక ఆతురత ఎక్కువైపోయింది. విగ్రహాలు కావాలి కదా, మరి స్వామివారి ప్రతిష్టాపన ఎప్పుడు చేయాలా, తర్వాత వీటికి మళ్ళీ దేవాలయంలో కళ్యాణం ఎప్పుడు చేయాలా మరి అని చెప్పని వాళ్ళ ఆ తాపత్రయతో ఉన్నట్లయితే అప్పటికి చైత్రశుద్ధ సప్తమి వరకు, అంటే నవమి నాడు శ్రీరామనవమి, 2 రోజుల ముందు వరకు కూడా మనకు ఏంటంటే విగ్రహాలు ఆచూకీ తెలియదు మనకు.
అసలు వస్తాయో రావో అని ఉందేమో అంటే వాళ్ళకు ఒక రకమైన ఆదృత, వీళ్ళు ఇస్తారా ఇస్తారా ఆ సమయానికి ఇస్తారా ఇవ్వరా, మీరు కూడా మరి ఉన్నారా పోయారా తెలియదు అలాంటి పరిస్థితి. చప్పులు మాత్రం వినిపిస్తున్నాయి, ఏంటో నాకు అర్థం కావట్లేదని వీళ్ళు గ్రామస్తులు వీళ్ళందరూ భయపడుతూ ఉండగా సరే ఎందుకైనా మంచిదని చెప్పని కొంచెం సాహసం చేసి ఆ కొండ చర్య లోపల సందు ఉందటండి. ఆ సందు గుండా ఇలా చూసారట లోపలికి. చూసేసరికి అక్కడ ఒక రాతి గద్దె, ఆ రాతి గద్దె పైన ఈ 3 విగ్రహాలు పెట్టున్నాయి. ఎవరు లేరు అక్కడ, ఎవరో లేరు, ఈ 3 విగ్రహాలు పెట్టున్నాయి. 3 విగ్రహాలు పెట్టుండి వెనుకకు మాత్రం రాతి గుండుకు సీతారామ లక్ష్మణుడు చెక్కి ఉన్నాయి అక్కడ. అదే దృష్టాంతం. ఇప్పుడు నేను కూర్చున్న పీఠం ఉంది కదండి, అదే మాదిరిగా అక్కడ మనకు సింహాసనం స్వామివారి కూర్చున్న ఆసనం ఉంది, గుర్తు ఇప్పటికి ఈ రోజుకు ఉంది. అది నేను దాదాపు 4-5 పర్యాలు సాక్షాత్తు శ్రీరాముల వారు లక్ష్మణుల వారు వచ్చి ఆ యొక్క విగ్రహాలు వారే చేసిచ్చారు. అయితే ఇది అయిన తర్వాత ఏం చేస్తున్నాడు, గ్రామస్తులు భయం పుట్టింది. చూస్తేనే మనకి విధంగా మనకు విస్ఫోటనలాగా కనిపించింది. మరి దీనికి ప్రతిష్టాపన చేస్తే మనకి ఏమి అవాంతరాలు వస్తాయో, ఏం అపశకనాలు కలుగుతాయో. గ్రామస్తులు ఎలా ఉంటారండి అప్పుడు ఆ కాలంలో, కొంచెం అమాయకులు కదా పాపం, వాళ్ళకు కూడా అవగాహన లేక కాస్త భయపడుతూ ఉంటే ఇక ఆ విగ్రహాలను అలాగే అడవిలో వదిలేశారట. అడవిలో వదిలేసేసేసిన తర్వాత ఈ యొక్క లక్ష్మణదాస్ భాగవతారు గారు సంచారం చేస్తున్న సమయంలో అక్కడ ఏం చెప్పిన అక్కడ దేవాలయం నిర్మాణం చేశారు, ప్రతిష్టాపన చేయలేదు. చేయకుండా అది 1261లో జరిగినట్టు మనకు అక్కడ ఆధారం ఉందండి, నెంబర్ ఉందండి, గుండు మీద చెక్కారు తెలుగు అంకెలతోటి. 12-1-2-6-1 అని మనకు తెలుగు అంకెలతోటి వేసడం జరిగింది. అది ఆధారం చేసుకున్నారు. మరి ఇది ఇలాగ బయటకు వచ్చింది అని చెప్పంటే శాసనకర్త, శాసనాలు చదివేవాళ్ళు, శాసనాలు లిఖించేవాళ్ళు, మనకు గతంలో మనకు స్వర్ణ కంకణ తర్వాత నంది అవార్డు గ్రహీత అయినటువంటి బిఎన్ శాస్త్రి గారు అని చెప్పని ఉండేవారండి. వారు చెన్నారెడ్డి హయాంలో కూడా పనిచేసినటువంటి వారు. వారు పరిశోధన చేస్తూ ఈ యొక్క పద్మనాయకుల వంశ చరిత్ర అని చెప్పని ఈ యొక్క రాచకొండ చరిత్ర మొత్తం వారు సేకరించడం జరిగింది. జరిగినప్పుడు అక్కడ ఈ దేవాలయము, అక్కడ గుర్తులు, అక్కడ విగ్రహాలు మనకు ఏం చెప్పంటే అక్కడివే 1261 ఇక్కడికి వచ్చినట్టుగా ఆధారాలు సేకరించారు. అక్కడ రాచకొండలోని విగ్రహాలు ఇక్కడికి వచ్చినట్టుగా ఆధారం చేసి 1261లో ఉప్పల్ రామాలయం ఉప్పల్లో విగ్రహాలు తరలించబడ్డాయి అని చెప్పి రాశాడు పుస్తకంలో. 1261లో మన ఉప్పలకు తరలించబడ్డాయి విగ్రహాలు. అది ఇక్కడ ప్రతిష్ట ఎప్పుడేం తెలియదు కాదు. ఇక్కడ వరకు ఎలా వచ్చాయండి, ఎవరు తీసుకొచ్చారు చెప్తాను, అదే చెప్తాను. అది అయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ భయం పుట్టింది కాబట్టి ఆ యొక్క అడవిలో పడిస్తే చెట్ల తోపుల్లో వాటిలో మొత్తం పడేస్తున్నాయి, మొత్తం వాడు పూజా పునస్కారాలు లేవు. చూస్తూనే ఇంత ఉపద్రవం కలిగింది మనకు, ప్రతిష్టాపన చేస్తే ఇంకేమైనా ఉంటుందా మరి, అయ్యో మనకి ఏమవుతుందో అని భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క వాటి జోలికి పోలేదు. పాపం ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఆ 3 విగ్రహాలు సీతారాములకు పాపం ఆ దుర్గతి పట్టింది. ఆ చెట్టు కొమ్మలతోటి తర్వాత అడవిలో పడేస్తున్నాయి. అవి మా మూల పురుషులైనటువంటి లక్ష్మణదాస్ భాగవతారి గారికి దృష్టికి వచ్చాయి, వారికి తగిలింది, వారికి తెలిసింది మొట్టమొదటిసారి. వారు సంచారం చేస్తున్నప్పుడు వారి అంతా గ్రామ సంచారం, వారు కూడా సంచారం చేస్తున్నప్పుడు సరికి అక్కడ పొదల్లో ఈ విగ్రహాలు కనిపించాయి. మంచి కళాత్మకంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి. సరే ఇక్కడ ఉన్న పెద్దటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని వెళ్ళి గ్రామస్తులను వాళ్ళను సంప్రదిద్దాం అని వాళ్ళ దగ్గర వెళ్ళి, అయ్యా నేను ఇట్లా పలానా మరి ఉప్పల మాది, ఈ మరి ఇక్కడ సీతారాముల లక్ష్మణులు పడేస్తున్నాయి అక్కడ విగ్రహాలు తోపులో, ఎందుకు అలాగున్నాయి, వాటికి పూజా పునస్కారాలు ఏం లేనట్టున్నాయి, మరి ఏంటి అని చెప్పారంటే ఏమన్నాయి ఆ కాలంలో చేశారు అవి, అది మాకు జరిగిన సంఘటన బట్టి మాకు చూస్తే మాకు అచ్చుబాటు రాలేదు, మాకు అందుకే వదిలేసాం, నీకు కావాలా తీసుకెళ్ళు అని చెప్పని వాళ్ళు చెప్పడం. ఈయన అది ఏనుగు ఎక్కినంత సంతోషమైంది పాపం, విగ్రహాలు దొరికాయి కదా అని చెప్పని. సరే మంచిది అని చెప్పని వాళ్ళతో నేను తీసుకెళ్తాను, నేను మా దగ్గర తీసుకెళ్తానంటే మంచిది మీకు మరి దానికి అంతవరకు రక్షణ ఎవరు అంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారండి, ఎంత చక్కటి మాట చెప్పారంటే వాళ్ళు పామరులు అయినా కానీ గొప్ప మాట చెప్పారు. ఇంతకాలం ఆయనకు ఎవరు రక్ష ఉన్నారు, ఆయనకి ఆయనే రక్ష. ఇవ్వడం వరకే బాధ్యత మాది, మీరు అడిగారు మేము ఇచ్చాం.
తర్వాత తీసుకెళ్ళకపోతే అది మీ ఇష్టం అది అని వాళ్ళు పాపం వదిలించుకుందామనే దృష్టిలో ఉన్నారు. ఉండేసరికి అతను ఆలోచిస్తుంటే ఒక పండ్లు ముసలి బ్రాహ్మడు వచ్చాయట. నాయన మీరు వెళ్ళొచ్చే వరకు నేను ఇక్కడ కావాలి విగ్రహాల దగ్గర కావాలా ఉంటాను నేను, మీరు వెళ్ళి మీ ఊళ్ళో వాళ్ళను వచ్చి సాయం తీసుకెళ్ళి విగ్రహాలు తీసుకెళ్ళండి అని చెప్పాను. అనేసరికి ఇంత బక్క బ్రాహ్మడు ఈయన ఏం చెప్తాడు, పెద్ద ముసలి ఈయనేం చూస్తాడు అని చెప్పని కొని కాస్త కొంత దూరం వెళ్ళి వెనక మళ్ళీ చూసేసరికి అక్కడ ముసలి బ్రాహ్మణుడు లేడు. ఒక కోతి పండు కోతి ఒక కర్ర మొక్క పట్టుకొని భుజం మీద పెట్టుకొని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది. సాక్షాత్ హనుమంతుడే ఆయనే. అప్పుడు ఈయనకు ఇంకా ఆనందం ఇంకా ఎక్కువైపోయి ఈ స్వామి నువ్వే కాపాడుకుంటున్నావు, నువ్వే చూసుకుంటున్నావు, నువ్వు నాకేం బాధ లేదు అని చెప్పని సంతోషంగా ఇక్కడికి వచ్చాడు. ఈ ఊరికి వచ్చేసేసి ఊళ్ళో ఉన్న పెద్దలకు, గ్రామాధికారులకు, తర్వాత ఊరి పెద్దవాళ్లకు వాళ్ళందరికీ చెప్పితే కూడా అందులో ఒక వర్గమేమో దేవుడు లేడు అని చెప్పని వాదించేవాళ్ళు, నాస్తికులు ఉంటారు కదండి. ఒక వర్గమేమో ఉన్నారని చెప్పని వాదించేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఆస్తిక వర్గం వాళ్ళు ఏం చేశారని చెప్పంటే అయ్యగారు చెప్పేది విందామని చెప్పని వినేసేసి మరి మనం వెళ్ళి చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నారు. తీసుకురావాలనుకుంటున్నామని, అందుకోసం మీ సహకారం కావాలని అన్నాడు. అసలుకి దాంట్లో ఒక తర్జన భార్జనలు జరిగి తర్వాత బాధోపవాదాలు జరిగిన తర్వాత ఈయనకి ఏం చేశారంటే వాళ్ళు సరే మేము సహకరిస్తామని చెప్పని కొంతమంది సిద్ధమయ్యారు. సిద్ధమైన తర్వాత అందులో ఈ సేవ బోయిలు ఇప్పుడు ముదిరా సంఘం సభ్యులు ఉంటారు, వాళ్ళే ఇప్పుడు సేవ మస్తారు మన దగ్గర ఉత్సవాలప్పుడు రథం లాగడం కానీ సేవ చేయడం కానీ వాళ్ళే చేస్తారు. అయితే వాళ్ళు తర్వాత గ్రామాధికారులు కొంతమంది పెద్దవాళ్ళు అందరూ కలిసి ఈయనతో సమూహంగా అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆయన చెప్పిన ప్రాంతంలో విగ్రహాలు చక్కగా కనపడ్డాయి. నిజమేరా మన అయ్యగారు చెప్పిన మాట వాస్తవమే, మనమే కాస్త మనము అనుమాన పడ్డాం కానీ రావడం మంచి పని అయ్యేది అనుకొని ఆ విగ్రహాలను ఇస్తే ఆ చెట్టు కొమ్మల్ని నరికి వాటిని ఒక సేవలాగా తయారు చేసి అందులో ఆకుల అలములు వేసేసి గట్టిగా పెట్టేసేసి అందులో ఈ 3 విగ్రహాలు పెట్టుకొని అక్కడి నుంచి మోసుకుంటూ తీసుకొచ్చారు ఇక్కడికి. అప్పుడు బండ్లు అవి కూడా ఏమి లేవు కదండి, నడుచుకుంటాను అన్నాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఈ లక్ష్మణ్ దాస్ గారు ఏం చేశారంటే ఒక చిన్న పూరిపాక వేశారు, సేమ్ భద్రాద్రి మాదిరిగా అని. పూరిపాక వేసేసేసి అంటే 4 స్తంభాలు పాతేసి దాని మీద ఆకుల అలములు వేసేసేసి లోపల మాత్రం ఒక చిన్న వాటి మీద ఈ 3 విగ్రహాలు పెట్టేసేసేసి సరే స్వామిని అయితే ఆహ్వానించాము. మరి ఆయనకి ఎలాగా మరి నిత్య నైవేద్యం కావాలి, దీపాలు కావాలి, పూజా కార్యక్రమాలు జరగాలి, ఎలాగా అని చెప్పని తన చేతిలో ఉన్న పని తను చేస్తాం మొదలవటం. తర్వాత ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటనకి వెళ్ళేవాడు. వెళితే అయ్యగారు వచ్చిండ్రు అని చెప్పని ఎవరికైనా ఖాళీ హస్తాలతో పంపించేవాళ్ళు కాదు, ఎవరితో వచ్చినట్టు వాళ్ళు సాయం చేసేవాళ్ళు. ఆ విధంగా వచ్చిన దాంతో స్వామివారికి సేవ చేస్తూ తను కూడా ఏం చెప్పంటే పూట తింటే ఓ పూట తినట్టుగా అయినా కానీ కూడా గడిపేవాడు. అలా గడిపిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈ యొక్క లక్ష్మణదాసు విగ్రహం, లక్ష్మణుడి విగ్రహం, లక్ష్మణ స్వామి వారి విగ్రహం అది ఏం చేస్తారని చెప్పంటే దొంగలు వచ్చారు. రాత్రిపూట దొంగలు వచ్చేసేసి అక్కడ ఆ లక్ష్మణదాస్ విగ్రహాన్ని చక్కగా ఏం చేసిన వాళ్ళు దొంగతనం చేసి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అది పడేసిన తర్వాత అక్కడి నుంచి ఏం చేశారంటే వాళ్ళు పడేసే ముందు ఆ విగ్రహాలను తీసుకొని చక్కగా దివాన్ దేవుడికి వెళ్ళారు. దివాన్ దేవుడి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నది. అక్కడ కాస్త రాత్రి విశ్రాంతి తీసుకొని పొద్దున వెళ్ళిపోదామని ఆలోచనలు ఉన్నారు వాళ్ళు. ఉండేసరికి అక్కడ ఆ కాలంలో నవాబ్ కాలం కదండి, వాళ్ళు అక్కడ సెక్యూరిటీ తర్వాత వాటి ప్రాబ్లం వల్ల ఏం చెప్పంటే ఈ యొక్క ఇతని ఇక వీళ్ళకి భయం పుట్టింది. వీళ్ళకు ఎలాగ సరే వాళ్ళు దొరికితే మాత్రం మాకు ఏ శిక్ష పడుతుందని భయపడి ఆ విగ్రహాలు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న పెద్ద బావిలో పడేశారు. ఆ విగ్రహాలు లక్ష్మణ స్వామి విగ్రహాన్ని బావిలో పడేశారు. సరే రాత్రి అయిపోయింది, వాళ్ళు ఉదయం మళ్ళీ లేచి వెళ్ళిపోయారు. ఇక ముస్లిం అనితలు తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళి నీళ్ళ కోసం వెళ్ళేసరికి ఆ బావి లోపల ఆ సూర్యకిరణాలు పడటం వల్ల అవి నీళ్ళ లోపల విగ్రహం ఇంకేం చెప్పంటే ఇంక అందంగా బంగారంగా మెరిచిపోతుంది, అది బంగారు వర్ణంతో. వాళ్ళకి ఎప్పుడు చూసిన వాళ్ళు కాదా. అలాంటి వాళ్ళు అందులో సైతాని హై సైతాని హై సైతాని హై అని అరుస్తున్నారు వాళ్ళు.
అరుస్తుంటే ఇక లాభం లేదనుకొని ఏంటా అని చెప్పనేసరికి మొత్తం అందరికీ ఆ యొక్క దివాన్ గారితో సహా అందరికి దృష్టికి వచ్చింది. ఏంటో చూద్దామని చూసేసరికి లోపల ఉండేసరికి ఏం సంగతి అనగానే గజ ఈతగాళ్ళందరూ దించి ఆ బావిలోకి గొలుసులు వేసి ఆ యొక్క లక్ష్మణదాస్ విగ్రహాన్ని లక్ష్మణ స్వామి విగ్రహాన్ని తీయడం జరిగింది. ఆ లక్ష్మణ స్వామి విగ్రహాన్ని తీసిన తర్వాత ఏం చేశారని చెప్పంటే అప్పుడు నవాబు గారి యొక్క అంటే ఆ ఆస్థానంలో ఆ విగ్రహానికి ఏంటంటే వాళ్ళకు రాముడు లక్ష్మణుడు అని జాస వాళ్ళకి లేదు, ఒక అందమైన మూర్తి అంతే. దానికి ఏం చేస్తారంటే బాగా ఇక అది తురాయి పెట్టడము, తర్వాత కోటు వేయడము, తర్వాత టోపీ పెట్టడం అన్నీ వాళ్ళ పద్ధతితోనే అన్నీ ఆ లక్ష్మణ స్వామి విగ్రహానికి చేశారట. చేసేవాళ్ళు అయితే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి చెప్పి తన సింహాసనం పక్కకు పెట్టుకునేవాడట, కూర్చున్న ఆసనం పక్కకు. ఎంత కఠినమైన సమస్య వచ్చినా కానీ పరిష్కారం చెప్పాలంటే మాత్రం ఆ విగ్రహం వైపు చూసేవాడు ఆయన. చూస్తే బ్రహ్మాండమైన ఆలోచనలు వచ్చేవాడు ఆయనకు. దాని ప్రకారంగా ఆయన తీర్పులు చెప్పేవాడట. ఆయనకు ఒక బాగా దాన్ని ఏమంటారు సెంటిమెంట్ బాగా ఆయనకు కలిగింది, కలిగిపోయినాయి, నమ్మకం కలిగేసేసేసి అతను దాన్ని ఎంతో అపురూపంగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఏమైంది, ఇక లక్ష్మణదాస్ భాగవతారు గారికి రాముడు పక్కకు లక్ష్మణుడు లేడు కదా, ఏమైంది అని చెప్పి ఈయన పాపం ప్రతి దానికి ఒకటేగా ఎక్కడ ఏ జరిగినా కూడా మొత్తం అతను నిరాహారంగా ఉండటం, నిద్రాహారాలు మానేయటం, రామ 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 అని వదిష్టం, అంతకుమించి ఇంకా ఏం లేదు ఆయన చేసే పనులన్నీ. చేస్తుంటే అలసిపోయి అని అట్లా అది కొనుకుపాటు పడే సమయానికి స్వప్నంలో స్వామి కనిపించి చెప్పాడట, అరే వాడు ఎక్కడో లేడురా, పలానా దివాన్ దేవుడిలో ఉన్నాడు, పోయి తీసుకొచ్చుకోపో అని చెప్పాడట. చెప్తే ఈయన వెళ్ళాడట. వెళ్ళేసరికి మీ సింహాసనం ఉన్న విగ్రహం మా లక్ష్మణ స్వామి, మా రాముడి తమ్ముడు, మరి మీరు ఇస్తే మేము తీసుకెళ్తాం మా దగ్గరికి. ఆయన కూడా ఏం చేశాడంటే, సరే మీ రాముడు తమ్ముడే కదా, మరి ఈయన మీకు రాముడు తమ్ముడని మరి మాకెలా తెలుసు, ముందు ఆ రాముడు తీసుకొచ్చి మాకు చూపించి అప్పుడు తీసుకెళ్ళు అన్నాడు. సరికి పాపం మళ్ళీ అప్పుడు బాధపడుతూ ఏడుస్తూ వచ్చేసేసి ఇక్కడ ఊళ్ళో వాళ్ళకు, తర్వాత వాళ్ళ పని వాళ్ళకు అంటే జరిగిందని చెప్పేసరికి వాళ్ళు మళ్ళీ వెంట లక్ష్మణ స్వామి రాముడి విగ్రహాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళారు. లక్ష్మణ స్వామి విగ్రహం ఉన్న చోటికి వెళ్ళిన తర్వాత ఆ విగ్రహాన్ని చూపించేసరికి ఆ విగ్రహానికి పోలికలు ఉన్నాయి కాబట్టి నిజమేరా అని చెప్పి తీసుకెళ్ళారు. అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత ఇలా అతను ఏం చేస్తాడంటే రెండింటి చూసి పోలికలు ఉన్నాయి కాబట్టి పాపం అయ్యగారు చెప్పిన మాట వాస్తవమే, బ్రాహ్మడు చెప్పింది అని తీసుకెళ్ళమని చెప్పి ఇచ్చేయడం జరిగింది. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో, ఎండాకాలం, మంచి ఎండాకాలం, ఎవరో ఒక ఆవిడ ఏం చెప్పంటే పూలు అమ్ముకొని, ఆవిడ పొడుగు బుట్టలు ఉంటాయి కదా, ఆ బుట్టల్లో పూలు అమ్ముకొని ఏం చేస్తాడంటే సరే సేద తీద్దామని చెప్పని ఈ పందిరి కిందకే వచ్చింది. రాముడు ఒక సీతారాములు ఉన్న పందిరి కిందకే వచ్చింది. అక్కడ ఒక కుండలో నీళ్ళు ఉంటే ఆ నీళ్లు తాగేసేసేసి విశ్రాంతి తీసుకుంటే సీతామ్మవారి మీద దృష్టి పడింది ఆమెకు. అందంగా ఉంది విగ్రహం, ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి బయట అమ్ముకుంటే నాకు 10 రూపాయలు వస్తాయి కదా అని చెప్పి దుర్బుద్ధి పుట్టింది ఆమెకు. కొట్టి ఆ యొక్క విగ్రహాన్ని తీసి ఆ బొట్టలో పెట్టుకొని చక్కగా పైనుంచి పూలు వేసేసుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ ఈయనకు వచ్చే వరకు మళ్ళీ కనపడలేదు. మళ్ళీ ఇది రోదన, నీకు అంతకుమించి చేయలేదు కాదు, నిరాహారంగా ఉంటాము, తర్వాత దీక్షలు చేయడం, నిరాహార దీక్షలు ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉన్నాయి. అయితే ఆ విధంగా నిరాహార దీక్ష చేశాడు. చేసిన తర్వాత స్వామి మళ్ళీ కళలో కనిపించి వాళ్ళతో ఉన్నారు సీతమ్మ వరుందిరా, సీతను తీసుకురండి అనేసరికి అది ఎలా జరిగింది, ఆవిడ తీసుకెళ్ళేసరికి ఆ పూలు ఆవిడ తీసుకెళ్ళి బేగం బజార్లో ఒక వైశ్యుడికి అమ్మింది. వైశ్యుడికి అమ్మేసరికి వైశ్యుడికి ఇంట్లో పాపం ఏంటంటే వాళ్ళ పాప పుట్టిపోయిందట, చిన్న పాప. కొంత బాల్యంలో ఉన్నటువంటి పాప పుట్టిపోగానే అప్పుడు ఏమైందంటే ఆయన భార్యకు కాస్త మతి స్థిమితం తప్పింది. బాధపడుతూ చేస్తుంటే నాకు అదే విచారణలో ఉండేవాడు. ఉన్న తర్వాత వెళ్ళి
విగ్రహాన్ని ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే వైశ్యుడు మంచి తెలియగలవాడు. తన భార్యకు నీ బిడ్డ ఎక్కడ పోయింది అనుకుంటున్నావు, ఎక్కడ పోలే, ఎక్కడే ఉంది, మన దగ్గరనే ఉంది అని చెప్పని తన భార్యకు నచ్చ చెప్పి సీతమ్మ వారి ఆ బిడ్డగానే భావించి రోజు స్నానం చేయించడము, బట్టలు కట్టించడము చేయడం అన్నీ ఆ యొక్క ఆలోచన ఆ దూరంలో ఉంది ఆవిడ. అట్లా కాలం గడుపుతుంది. తను తింటే తనకు ఒక విగ్రహానికి పెట్టడం అంటే ఆ లోకంలో ఉంది పాపం. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఈ లక్ష్మణదాస్ భాగవతార్ గారు మళ్ళీ అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆయన శెట్టి గారు ఏమన్నాడంటే, అయ్యా విగ్రహం ఉన్నమాట వాస్తవమే, మాకు ఒక ఆవిడ అమ్మింది, అయినా కానీ మేము చెప్పాలంటే మేమంతా దుర్మార్గులం కాము, కాకపోతే మా ఆవిడ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మీరే ఉపాయంగా ఏం చేస్తారో చూడండి, తీసుకెళ్ళండి, నాకు అభ్యంతరం లేదు అని చెప్పండి అనేసరికి ఊళ్ళో కొంచెం పెద్ద మనుషులు కొంతమంది వాళ్ళు వీళ్ళు కలిసి ఏం చేస్తారు, అక్కడ వెళ్ళేసేసరికి అమ్మ నీ బిడ్డ ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా, యుక్త వయస్కురాలు అయిపోయింది, వివాహ వయసు వచ్చింది, మా దగ్గర అబ్బాయి ఉన్నాడు, పెళ్ళి చేయవా మరి, చాలా బాగా ఇంకెంతకాలం చూస్తావు నువ్వు, ఎంత ఆడపిల్లనే కదా, పెళ్ళి చేయాలి కదా అని చెప్పని వీళ్ళు ఉపాయంగా చెప్పేసరికి అలాగా అంత పెద్దగా అయిందా అని ఆవిడ. నీకేం తెలుసా అమ్మా, తల్లికి బిడ్డ ఎప్పుడు చిన్నగానే కనిపిస్తుంది, కానీ చూడండి చాలా పెద్దగా అయింది, వివాహ వయసు వచ్చేసింది, మా దగ్గర పిల్లవాడు ఉన్నాడు, మంచి యుక్త వయసులో చాలా బ్రహ్మాండంగా ఉంటాడు, అట్లా అయితే ముందు ఆ పిల్లవాడిని తీసుకొని రండి అని చెప్పాను. రాముడు పాప సీత వెతుకుంటూ మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. రామాయణంలో కాదు, ఇందులో కూడా జరిగేది పాపం. వెళ్ళేసరికి చెప్పాలంటే అక్కడ ఈ రాముడు చూడగానే ఆవిడ పిల్లవాడు బాగున్నాడు, అయితే మా అమ్మాయికి బాగా కుదురుతుంది అని సంతోషపడి ఒప్పుకున్న తర్వాత విగ్రహాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ యొక్క కళ్యాణ మండపం ఉన్న ప్రాంతంలోనే అందులోనే పాత కళ్యాణ మండపం ఉండేటప్పుడు ఉన్నప్పుడు దాంట్లో కళ్యాణం జరిగినప్పుడు వాళ్ళు కూడా వచ్చారు. ఆ యొక్క అమ్మవారికి సుముహూర్తం జరుగుతున్న సమయానికి అప్పుడు ఆమెకు జ్ఞానోదయం అయింది. అప్పుడు ఆవిడ మామూలుగా అయిపోయింది. తలంబ్రాలు పోసే సమయానికి వాటికి ఆ సమయంలో వాడికి జ్ఞానోదయం అయింది. అయ్యో జగన్మాత నేను బిడ్డగా భావించి నేను ఎన్ని రకాలు బాధ పెట్టానమ్మా, నేను కోపడ్డాను, తిండి పెట్టాను, అది చేశాను, చిన్నపిల్లలు ఎత్తుకున్నాను, అవి చేశాను, ఎన్నో నేను పొరపాటు చేశాను, మన్నించమ్మా అని ఒకటే ఏడవడం. చేసేసేసి బాధపడుతుంటే అప్పుడు ఈ యొక్క లక్ష్మణదాస్ గారు మరి చెప్పారట, అమ్మా నువ్వు అదృష్టవంతురాలు, నువ్వు జగన్మాతకి తల్లిగా ఉన్నావు, మారావు నువ్వు, ఇంకేం కావాలి నీకు ఇంకంతకన్నా అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అప్పుడు ఆవిడ చెప్పింది, సరే మాకు ఒక వరం ఇవ్వాలి మీరు. ఆవిడ భర్త గారు ఏం కోరాడంటే, మాకు వరం కావాలి అయ్యగారు మాకు. అంటే ఏ వరం కావాలి, సీతారామ కళ్యాణం లోపల మొట్టమొదటి సేవా భాగ్యం మాకు వయసులకే ఇవ్వాలి. వాళ్ళే కళ్యాణం జరిపించే సేవ మోసుకొచ్చే భాగ్యం, భాగ్యం. తర్వాత కళ్యాణం అంటే ఆ కాలంలో వాళ్ళే సహకరించేవాళ్ళు, చేసేవాళ్ళు అనుకోండి. అనేసరికి సరే అమ్మా అలాగే మీ మాట ప్రకారమే చేస్తామంటే ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా మనకు అదే సంప్రదాయం వస్తుంది. అక్కడ గుళ్ళో మండపంలో మనకు ఒక స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత సేవ ఊళ్ళోకి వెళుతుంది. వెళ్ళిన తర్వాత మేము ఏం చేస్తామంటే ఇక పూర్వ పద్ధతి ప్రకారంగానే ఉన్న యొక్క వైశ్య ప్రముఖులకు వాళ్ళందరినీ కూర్చోబెట్టేసేసి అందులో ఆ యొక్క స్త్రీలకుల గోత్రం, అది పెండికుల గోత్రం అంటారండి. పెండికుల గోత్రం వాళ్ళు పెద్ద గోత్రం అంటారు వైశ్యుల్లో. ఆ పెండికుల గోత్రం వారికి మొట్టమొదట బొట్టు ఇవ్వటం, మర్యాద చేయడం, వారికి పూలమాల వేయటం, తర్వాత వారితో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా ఆ మర్యాదలు చేస్తున్నాము, ఇప్పటికే జరుగుతుంది అది సంప్రదాయం. ఆ విధంగా సీతమ్మ వారికి ఇక్కడ రావడం జరిగింది. కాలాంతరం లోపల లక్ష్మణదాస్ గారి దేవాలయ నిర్మాణం కావించారు. చేసిన తర్వాత ఎన్నోసార్లు ఈ దేవాలయం పునరుద్ధరణ జరిగిన తర్వాత 2014లో 2014లో ఈ దేవాలయానికి పునర్నిర్మాణం జరిగింది. దీనికన్నా ముందు చెప్పుకోవాలంటే మాత్రం మా యొక్క వంశవృక్షంలో మా నాన్నగారి పేరు లక్ష్మీనారాయణ దాస్ గారు అండి. ఆ విధంగా కళ్యాణం జరగగానే ఆవిడ మళ్ళీ మన స్పృహలోకి రావటం, వారికి జ్ఞానోదయం కలగటం, ఆవిడ వరం కోరింది మొట్టమొదటి సేవాభాగ్యం. అంటే అమ్మవారిని
మోసే భాగ్యాన్ని మాకు ఇవ్వాలి అని కోరి మొట్టమొదటి తాంబూలం మాకే ఇవ్వాలి అని కోరినట్టుగానే మా యొక్క మూల పురుషులు వారు లక్ష్మణదాస్ భాగవతారు గారు పెద్దలందరూ కూడా ఒప్పుకున్నారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ మనకు కొనసాగుతుంది ఈ రోజు వరకు కూడా. శ్రీరామోత్సవాల్లో కళ్యాణం కాగానే స్వామివారు వ్రతం కళ్యాణం ఊళ్ళోకి వెళ్తారు సేవకు. సేవ బయలుదేరి వెళ్ళగానే ఆ ప్రముఖులు వైశ్య ప్రముఖులందరినీ పిలిచేసేసి ఇక్కడ కూర్చోబెట్టి అందరినీ, అందులో పెళ్లికుల గోత్రం వాళ్లకు మొట్టమొదటి వాళ్లకు బొట్టు తాంబూలము మర్యాద అవన్నీ చేయడం ఉంటుంది. వారికి ఇచ్చి వారికి మొట్టమొదటి హారతి తీర్థము ప్రసాదము వారికి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వడం ఉంటుంది. అది లక్ష్మణదాస్ గారి హయాం నుంచి జరిగినటువంటిది. అక్కడి నుండి మా వంశవృక్షం ఎలా స్టార్ట్ అయ్యిందని చెప్పంటే లక్ష్మణదాస్ భాగవతార్ గారు వారే ఆలయ నిర్మాణం చేశారని చెప్పాను. మరి వారి యొక్క కుమారులు గోపయ్య గారి కుమారుడు మళ్ళీ లక్ష్మణదాస్ గారే. లక్ష్మణదాస్ గారి తర్వాత అంబాదాస్ గారు, అంబాదాస్ గారి తర్వాత రాఘవదాస్ గారి యొక్క భార్య శ్రీమతి సీతారామమ్మ. దేవాలయానికి ఆవిడ కూడా మాకు మరో పోకల దమ్మక్క. భద్రాద్రిలో పోకల దమ్మక్క ఎలాగైతే మనకు చరిత్రలో నిలిచిపోయిందో, ఇక్కడ ఈ రామక్షేత్రంలో కూడా మరో పోకల దమ్మక్క ఎవరంటే మా సీతారామమ్మ గారి మా నాన్నమ్మ గారు. ఆవిడకి సంతానం లేకపోవడం చేత మా నాన్నగారిని దత్తత తీసుకుంది. మా నాన్నగారి పేరు లక్ష్మీనారాయణ దాస్ గారు. అయితే ఆ కాలంలో ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఏం చేశారంటే నన్ను లక్ష్మణదాస్ అని పిలిచేవాళ్ళు. లక్ష్మీనారాయణ దాస్ అని పూర్తిగా పిలిచేవాళ్ళు కాదు, లక్ష్మణదాస్ అని పిలిచేవాళ్ళు. నేను కూడా విన్నాను ఆ మాట. వారి సంతానం అటువంటి వారు మా అన్నయ్య గారు రాఘవదాస్ గారు. తర్వాత రెండవ వాడిని నేను, నా పేరు కృష్ణ శర్మ అంటారు. ఇక నా పరిచయం మీకు గతంలో జరిగింది కాబట్టి. నా తర్వాత వాడు వెంకటేశ్వర శర్మ, అందరికంటే చిన్నవాడు రామ్మోహన్ శర్మ. కాకపోతే దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం వాడు జరిగిపోవడం జరిగింది. వాడికి అబ్బాయి ఉన్నాడు వారసుడు, వాడు చేస్తున్నాడు మాతో పాటే. అయితే నా యొక్క సంతానంలో మా 4 అన్నదమ్ముల లోపల మగపిల్లలు ఉన్నది ఎవరికంటే 2 నాకు మగపిల్లలు. పెద్దవాడు రాఘవేంద్ర ప్రసాద్ అని పిలుస్తాం మేము. చిన్నవాడు విజేంద్ర హరీష్ కుమార్ శర్మ అని చెప్పని వాడు. తర్వాత ఈ చిన్న తమ్ముడు రామ్మోహన్ శర్మ అని చెప్పాను కదండి, వాళ్ళ అబ్బాయి అక్షయ్ శర్మ. వాళ్ళు మాత్రం మాకు వారసులుగా ఇప్పటికే చలామణిలో ఉన్నారు, తర్వాత సేవలు అందిస్తున్నారు. అది ఆ విధంగా నడుస్తూ వస్తుంది. ఈ దేవాలయంలో సీతారామమ్మ గారు ఆవిడ పాపం ఇక మరో ఒక చెప్పాను కదా, మంచి రామోపాసకురాలే. ఎవరైనా రామోపాసన చేసిన వాళ్ళే. వారు ఎంత కష్టపడి దేవాలయ అభివృద్ధి కోసం కష్టపడ్డారు. అలాగే మా నాన్నగారు కూడా లక్ష్మీనారాయణ దాస్ గారు కూడా, వారు కూడా ఏంటంటే దేవాలయం శ్రేయస్ కోసం వారు ఆ కాలం లోపలనే దేవాలయం పునర్నిర్మాణానికి మళ్ళీ చెప్పిన మళ్ళీ చేయడం, వారి హయాం లోపల 2 ధర్మశాలలు ఏర్పాటు చేయడం. అవి పాతవి అండి, అవి తీసేశారు. అవన్నీ రథశాల, ఇప్పుడు కనిపించే రథశాల ఏదైతే ఉందో అది కూడా వారి హయాంలో జరిగింది. తర్వాత మనకు తేరు రథాన్ని కూడా వారు ఏర్పాటు చేశారు. అంతకుముందు పాత రథం ఉండేది. వారి చేతినంత వరకు పాపం వారు ఎంత చేయాలో అంత చేశారు. కాకపోతే వారి కోరిక ఏముండేనంటే రాముడికి శిఖరం ఉన్న స్థలంలో కూడా పైన దక్షిణ దేవాలయాలలాగా శిఖర నిర్మాణం చేసి విమాన గోపురం ఏర్పాటు చేసి దానిపైన శిఖరం పెడితే బాగుంటుంది అని చెప్పని వారికి ఆలోచన. చూడండి ఎలా ఉంటుందో. అలాగే అప్పుడు ఇక్కడ రాజగోపురం ఉన్న స్థలంలో అప్పుడు సింహద్వారం పైన
సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామి విగ్రహాలతో ఉన్నటువంటి ఒక అంటే సింహద్వారం మామూలుగా ఉండేది. దానిపైన మాత్రం ఏం చేస్తారంటే ఈ నాన్నగారి హయాంలో పట్టి ఆ విగ్రహాలు ఏర్పాటు చేయించారు భక్తులను పట్టుకొని. ఆయనకి ఈ సీతారాముల విగ్రహాలు ఉన్నటువంటి మండపం ఏదైతుందో పైన ఆ యొక్క సింహద్వారం పైన కట్టినటువంటిది, దానిపైన మన ఈ రాజగోపురాన్ని ఏర్పాటు చేసి సైడ్ నుంచి నిర్మాణం చేసి విగ్రహాలు మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఎంత దూరం అంటే అప్పుడు ఇప్పుడంటే జనాభా పెరిగింది, ఇళ్ళు పెరిగాయి. వారి హయాంలో కూడా ఏం చెప్పండి మంచిగా మనకు సర్వే ఆఫ్ ఇండియా ఏజీగా కనిపించేది. అవును, అక్కడ కనిపిస్తే బాగుండు శిఖరం అని చెప్పి రాజగోపురం కనిపిస్తే బాగుండు అని ఆలోచన వారిది. అలాంటి ఆలోచనలు ఉండేవి. అయితే వారి సంకల్పం మరి ఎంత అమోఘమైంది చూడండి. అది మాకు 2014 లోపల మా నాన్నగారు 2004లో జరిగిపోయారు. మహాశివరాత్రి నాడు జరిగిపోయారు. వారికి 6 మాసాల ముందే చెప్పారు ఆయన, డేటు టైంతో సహా చెప్పుకున్నారు. అలాగే జరిగింది. మరి మంచి ఉపాసకులు. తర్వాత అయితే అది జరిగిన తర్వాత 2014 లోపల మనకు కళ్యాణానికి మా తమ్ముడు ఎంబీ శర్మ అని చెప్పి అంటారు, వెంకటేశ్వర శర్మ అని చెప్పాను కదా, వాడే ఎంబీ శర్మ. వాడు అంతకుముందు మొన్నటి వరకు కూడా మనకు గత 2 సంవత్సరాల క్రితం వరకు కూడా దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా చేసినటువంటి వాడు. చేసి జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం, బల్గంపేట ఎల్లమ్మ దేవాలయం, తర్వాత సికింద్రాబాద్ సర్కిల్కు అసిస్టెంట్ కమిషనర్గా చేసినటువంటి వాడు. చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. అది 2 years క్రితమే రిటైర్ అయ్యాడు. వాడికి ఈ దేవాలయ నిర్మాణదాతల వరకు వారు పరిచయం ఉన్నప్పుడైతే ఈ శ్రీరామోత్సవాలు పిలిపిస్తే వచ్చి కళ్యాణం చూశాడు. ఆయన చూసిన తర్వాత ఆయనకు ఎంతో ఆనందం అనిపించింది. అప్పుడు తీసుకొచ్చి గుడిలో చూపించాము. చూపించేసరికి గుడి అంతా పాత దేవాలయం కదండి, వాటి గుర్తులు ఇప్పటికి ఉన్నాయి. స్తంభాలు ఉన్నాయి చూడండి, అక్కడక్కడ ఉన్నాయి. ఆ పాత దేవాలయం గుర్తులు ఉన్నాయి. అలాగే ఉంటే ఆయన ఏమంటే అంత బాగానే ఉంది, కానీ మరి దేవాలయం పునర్నిర్మాణం చేస్తే బాగుండు కదా అని చెప్పి అన్నాడు. సంకల్పం అవుతుందండి, చేసేవాళ్ళు కావాలి. తర్వాత రాముడు ఎవరికి బుద్ధి పుట్టిస్తాడో ఏమిటో అని నేనే అన్నాను ఆ మాట. అనేసరికి నవ్వాడు. ఆయన నవ్వి అంతకుముందు ఏం చేస్తాడంటే హారతి పనిలో ఒక 11,000 రూపాయలు వేసాడు. ఊరికి హారతి ఇవ్వగానే 11,000 రూపాయలు దండ వేశాడు. ఆయన వ్యక్తి ఏమన్నాడంటే, మీరు ఖర్చు కోసం మీరు భయపడకండి, దానికి సంబంధించిన ప్లాన్లు కానీ ఇవే కానీ ఎస్టిమేషన్స్ కానీ అన్నీ మీరు ఏర్పాటు చేయండి, దానికి ఎంత ఖర్చు అని నేనే పెట్టుకుంటాను. నేను పనులు కూడా మీరే చూసుకోవాలా, నాకు సంబంధం లేదు. నేను సేవకుని మాత్రమే. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, ఎప్పుడు పోమంటే అప్పుడు పోతాను, అంతవరకే. కానీ యజమానులు మీరే, రాము గుళ్ళు ఉన్నవాడే యజమాని, మీరే చూసుకోవాలి అని చెప్పని మా మీద బాధ్యత పెట్టాడు. ఈ యొక్క శంకుస్థాపన నాడు కూడా మాతోటి ఆయన మీరే చేయాలని మాతో చేయించాడు ఆయన. ఆ దాత ఎవరయ్యా అంటే మనకు శ్రీధర్ గారు అని చెప్పని, సిహెచ్ శ్రీధర్ గారు అని చెప్పని వారు ఈ యొక్క రామజీవ గారి యొక్క జ్ఞాతిలో మరి ఏంటో మరి, ఎందుకంటే సేమ్ ఇంటి పేరు ఒకటే ఉంది. ఈనాడు రామోజీరావు గారి ఇంటి పేరు ఇది ఒకటే ఉన్నట్టుంది. కాకపోతే వారు శ్రీధర్ గారు ఏం చేశారంటే, ఆయన భార్య డాక్టర్ వాణి అని చెప్పిన ఆవిడ, ఈయన మంచి బిజినెస్ మ్యాగ్నెట్. ఈయన వీళ్ళు ఈ కళ్యాణంకి వచ్చి చూశారు. చూసిన తర్వాత ఈ మాట అన్న తర్వాత ఒప్పుకున్నాడు ఆయన చేయడానికి. ఒప్పుకునేసరికి దేవాలయం సంబంధించినటువంటి స్థపతిస్ వాళ్ళ స్థపతులను పిలిపించి, ఆ స్థపతులు ఎవరు ఏం చెప్పంటే, మనకు భద్రాద్రి రామాలయానికి గర్భాలయానికి అంతరాలయానికి మళ్ళా దానికి తిరిగి ప్లాన్ ఇచ్చినటువంటి వారు. తర్వాత కళ్యాణ మండపం ఏదైతే కొత్తగా ఏర్పాటు చేశారో దానికే యొక్క ప్లాన్ ఇచ్చినటువంటి వారు పెరుమాళ్ళు అని చెప్పని వారి ద్వారా ఇవన్నీ మనకు ప్లాన్లు డిజైన్లు అన్నీ జరిగినాయి. ఆలయ పునర్నిర్మాణం ఆయన ద్వారా జరిపించాడు. జరిపించిన తర్వాత ఆ సమయం లోపల అతను ఆశ్చర్యపోయాడు. ఈ గర్భాలయం కొలతలు తీసుకొని చూసినట్లయితే అతనికి ఏమనిపించింది అని చెప్పంటే,
భద్రాద్రి రామాలయం గర్భాలయం కొలతలు ఈ కొలతలు ఒకటేనట. ఒకటిగానే ఉన్నాయా? ఏ మాత్రం ఒక అంగుళం కూడా తేడా రాలేదట. ఆశ్చర్యపోతున్నాడు. ఏమండి స్వామి ఆజ్ఞ మరి అంతే అలాగే ఉన్నట్టుంది అని చెప్పాను అన్నాడు. ఆ విధంగా ఈ దేవాలయ నిర్మాణానికి అతనికి సహకారం అందించాడు. ఇక 14లో అయితే మనకు 2014లో ప్రతిష్టా కార్యక్రమాలు పెట్టుకున్నాం. దాదాపు ఒక 2 సంవత్సరాల కాలంలో కూడా 3 కోట్ల రూపాయల ఖర్చుతో జరిగాయండి. అది ఎంత ఖర్చు ఏమిటని కూడా అడగలేదు పాపం మహానుభావుడు. ఎందుకంటే అతను ఎంతైనా పర్లేదు పెడదామని చెప్పి అన్నాడు, సిద్ధపడ్డాడు. చేసిన తర్వాత అక్కడి నుంచి ఇక రాజగోపురము ప్లస్ విమాన గోపురం అన్నీ ఏవైతే నాన్నగారి స్వప్నానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా సాకారమయ్యాయి తెలియకుండానే. ఆ సంకల్పం ఇప్పుడు ఈ విధంగా నెరవేరింది. శివాలయం మీద గోపురం రావడం, మళ్ళీ శిఖరం రావడం, అక్కడ సరస్వతి అమ్మవారి దేవాలయం పైన గోపురం రావడం, శిఖరం రావడం, మళ్ళీ రాముడికి శిఖరం రావడం, గోపురం రావడం, అక్కడ ముందర రాజగోపురమే ఏర్పాటు కావడం. మరి ఇవన్నీ వారి సంకల్పం మాత్రం కాదు అండి, వారి సంకల్ప బలమే కదా. వారి ఆశీస్సుతోటి మేము ఇప్పటికీ కార్యక్రమాలు చేస్తున్నామండి. ఇక్కడ దేవాలయంలో ముఖ్యంగా మాకు ఉగాది ఆస్థానంలో కూడా ఆ రోజు పంచాంగ శ్రవణం ఉంటుందండి. పంతులు గారు, అయితే ప్రతి దేవాలయానికి ప్రత్యేకతలు ఉంటాయి, పూజా విధానాలు కానివ్వండి, అంటే ఆచారాలు ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్కలా ఉంటాయి. సంప్రదాయం ఉంటుంది. ఇక్కడ ఎలాంటి పూజా క్రతువులు జరుగుతాయి? హోమాలు కానీ యజ్ఞాలు కానీ ఏమైనా చెప్తానండి. ఇక్కడ సంప్రదాయానికి వస్తే మాది స్మార్త సంప్రదాయం అండి. స్మార్త సంప్రదాయంలో శివకేశవులు సమానమే. మాకు శివుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో విష్ణువు కూడా అంత ఇస్తాం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు ఏమో విష్ణు ఏ శివ అంటాం. కాబట్టి మాకు తేడా కనిపించదు. అదే ఇక వైదిక సంప్రదాయంలో కూడా స్మార్త సంప్రదాయంలోనే ఇక్కడ పూజ అధికారులు నడుస్తున్నాయి. అది కాకుండా దాంట్లో ఈ యొక్క పూజా కార్యక్రమాలు తర్వాత గుళ్ళో జరిగే విశేష కార్యక్రమాల విషయానికి వస్తూ మొట్టమొదట మనకి ఏమేమి జరుగుతాయి సంవత్సరం మొత్తంలో అనే క్రమం చెప్తాను నేను. మనకు మొట్టమొదటి పండుగ మనకు ఉగాది, నూతన సంవత్సరం. ఆ ఉగాది నాడు ఏం చేస్తామంటే ఉదయం స్వామివారికి పంచాంగ పూజ చేయడం, పంచాంగ పూజ చేయడం, సాయంకాలం పంచాంగ శ్రవణం ఉంటుంది. పంచాంగ శ్రవణంలో కూడా మొట్టమొదటి స్వామివారికి గోచారం చెప్పి వారికి ఒక గ్రహగతులు చెప్పి వారికి తర్వాత వారికి ఆదాయం ఎలా ఉంటుంది, వ్యయం ఎలా ఉంటుంది, రాజపూజ అవమానాలు ఎలా ఉంటాయి అవన్నీ మొట్టమొదటి వారికి అమ్మవారికి తర్వాత లక్ష్మణ స్వామి పేరు పేరిట హనుమంతుడికి పేర్లో చెప్పి అప్పుడు అందరికీ చూడడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆరంభమవుతుంది ఉగాది. ఉగాది తర్వాత వచ్చేది మనకు ప్రధానమైన శ్రీరామ ఉత్సవాలు. సాధారణంగా అన్ని దేవాలయాలు రామక్షేత్రాల్లో కూడా అందరు ఏం చేస్తారని చెప్పి ఉగాది నుంచి నవమి వరకు మనకు వసంత నవరాత్రాలు చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదండి. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ నవమి నుంచి మనకు పూర్ణిమ వరకు అవుతాయి. ఇది పంచానిక దీక్ష అని చెప్పని 5 రోజులక దీక్షా కార్యక్రమం తోటి మనకు ఈ కార్యక్రమాలు చేస్తారు, జరుగుతుంది. ఇక ఉత్సవాల్లో కూడా త్రయానిక దీక్ష అని చెప్పి, పంచానిక దీక్ష అని చెప్పని, నవానిక దీక్ష అని చెప్పని, ఇలా ఆగమ శాస్త్ర ప్రకారంగా కళ్యాణ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు చేయడం అనేది సంప్రదాయం ఉంటుంది. అలాగే ఈ పంచానిక దీక్షలో 5 రోజుల కార్యక్రమాన్ని మనం పూర్వం పెద్దలు నిర్ణయించారు. ఈ పంచానిక దీక్షలో మొట్టమొదటి రోజు స్వామివారికి మహాభిషేకం జరుగుతుంది. మహాభిషేకం జరిగిన తర్వాత స్వామివారికి విశేష పూజ జన్మోత్సవం ఉంటుంది. రామ దశావరణ పూజ అని చేస్తాం మేము. 10 ఆవరణలు ఉంటాయండి. ఈ పక్కకు చూస్తే మీకు యంత్రం కనిపిస్తుంది, మీకు లోపలికి వచ్చే తొగి చూస్తే మీకు ఒక యంత్రం కనిపిస్తుంది, రామకాక యంత్రం. అది దశావరణ యంత్రం అంటారు. అది దశావరణ యంత్రం. ఆ దశావరణ యంత్రం అనేది 10 ఆవరణలు ఉంటాయి. ఇప్పుడు మనం ఒక కార్యాలయంలో వెళ్ళాలంటే అందరిని దాటుకుంటూ వెళ్ళాలి. ఒక ఎండి గారినో ఎవరినో మేనేజర్ గారినో కలవాలనుకుంటే అందరిని దాటుకుంటూ వెళ్తున్నాం. ఇది కూడా ఆ యొక్క సర్కిల్స్ అన్ని తిరుగుకుంటూ అందరికీ దాంట్లో ఉన్నటువంటి అధిష్టాన దేవతల పూజలు చేస్తూ వాళ్ళ అనుజ్ఞ తీసుకొని మధ్యలో ఉన్న రామచంద్ర స్వామి వారికి చేరుకోవటమే దశావరణ పూజా విధానం యొక్క ప్రాముఖ్యత. అది మా గురువుగారు అయినటువంటి రామోపాసకులు రుక్మాభట్ల మిదుమోడ శాస్త్రి గారు ప్రవేశపెట్టింది. వారు ఈ తెలంగాణ ప్రాంతంలో చెప్పాలంటే వారు మరో వాల్మీకి అని చెప్పవచ్చు. మేము తెలంగాణ వాల్మీకి అని సగర్వంగా చెప్తాం మేము. ఎందుకంటే వారు తందనాన రామాయణం అని రాశారు. వారు హరికథ కాలక్షేపం కూడా చేసేవారు. ప్రతి గ్రామంలో వెళ్ళేవాళ్ళు హరికథలు చెప్పేవారు. దాని మీద వచ్చే ఆదాయాన్ని మాత్రం తను తీసుకునేవాడు కాదు.
అక్కడ ఏదైనా పాత దేవాలయాలు ఉంటే దాని జీర్ణోద్ధరణకి ఆవిష్టం, దాన్ని సేవ చేయడం వారికి జయం అదేగా. అందులో ఈ ఉప్పల రామచంద్ర స్వామి వారంటే ఆయనకు అపారమైన యొక్క ప్రేమ, అభిమానం. వారు ఏం చేస్తారంటే ఈ క్షేత్రాభివృద్ధి కోసం అని చెప్పి ఈ దశావరణ పూజ చేయమని చెప్పి మాకు ఆజ్ఞాపించి మా నాన్నగారితో చేయించారు. తర్వాత మేము చేయడం జరిగింది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది, మా పిల్లలు కూడా చేస్తున్నారు. అది నవమి నాడు ఉదయం పూట జరుగుతుంది. ఇక సాయంకాలం ఇక్కడ అందరూ అని చెప్పి సాధారణంగా చెప్పాలంటే ఉప్పలకు వేరే క్షేత్రాలకు ఉన్న తేడా చెప్తున్నాను. భద్రాద్రికి ఉప్పలకు ఉన్న తేడా కూడా, భద్రాద్రిలో మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణం అవుతుంది. ఇక్కడ మాత్రం రాత్రి 12 గంటలకు అవుతుంది కళ్యాణం. ఎందుకని? అదే ఆ కారణం ఏందని చెప్పారంటే ఆ కాలంలో ఈ లక్ష్మణదాస్ భాగవతారికి వారి కళ్యాణం స్వయంగా భద్రాద్రిలో అంటే వారికి ఈ లక్ష్మణదాస్ భాగవతారులు కూడా మొత్తం 2-3 లక్ష్మణదాస్ భాగవతారు ఉన్నారండి. ఆ లక్ష్మణదాస్ భాగవతారు గారు ఏం చేశారు అని చెప్పారంటే మరి మీ కళ్యాణం చూడాలంటే ఎలాగ స్వామి అని చెప్పి బాధపడ్డాడు. అయితే నీకు రావడానికి నీకు నేను అదృశ్య శక్తి ఇస్తాను రా బాబు, నీకు నువ్వు రావచ్చు, నా కళ్యాణం చూసుకోవచ్చు, లక్ష్మణదాస్ గారికి అని ఆ యొక్క శక్తి ఇచ్చాయట. అయితే ఆ కాలంలో ఏం చేశారంటే వారిని ఈ మసీదు ఉన్నంత ప్రాంతం వరకు అక్కడ వెళ్ళేసరికి అక్కడ వరకు ఈయనకో బాజా భజంతితో ఆయన సాగనింపేవారు. అక్కడ వెళ్ళి ఆయన అంతర్ధానం అయిపోయాడట. అందరు చూస్తుండగా మాయమైపోయేవాడు. మాయమైపోయి గోదావరి ఒడ్డును తేలేవాడట. అక్కడ స్నానం చేసుకునేవాడు. స్నానం చేసుకొని చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని కళ్యాణ మండపంలో కళ్యాణం అయ్యే సమయానికి వెళ్ళేవాడు. ఒక చిన్న ఎర్ర పంచ వేసుకొని తుండుగూడ వేసుకొని కళ్యాణం అయ్యే వరకు ఇలాగ ఆనందంగా చూస్తుండేవాడు తదేకంగా. చూస్తూ కాగానే ఆ యొక్క అక్షతలు మూట కట్టుకొని మళ్ళీ సాయంకాలం సూర్యాస్తమయం కాకపోయే ఒక అయ్యే లోపలిగా ఇక్కడికి వచ్చేవాడట. ఆయన లేని సమయంలో అదే రూపంలో ఉండి స్వామివారు పనులు చేసుకునేవాడు. ఇక్కడ ఇక్కడ చూసే వాళ్ళకి ఇక్కడ కనిపించేవాడు, అక్కడ చూసే వాళ్ళకి అక్కడ కనిపించేవాడు. చూడండి, మరి తన పనికి చేసుకోవడం కోసం స్వామి ఎంతైనా దిగొస్తాడు పాపం. అలాగే ఆ సేవ జరిగింది. రాత్రి కళ్యాణం అందుకే నిర్ణయం అయింది. కళ్యాణం అయిన తర్వాత మనకు రోజు సేవలు ఉంటాయి. దశమి, ఏకాదశి, ఈ గ్రామంలో ఏకాదశి, ద్వాదశి వరకు కూడా సేవలు చేశారు. ఇప్పుడు జరుగుతుంది. అయితే ఇప్పుడు కాలాంతరంలో ఏం చేసామంటే ఇప్పుడు దాదాపు 2-3 సంవత్సరాల నుంచి అంత పూర్వమే వాహన సేవలు ఇక్కడ ప్రవేశపెట్టాం. గుళ్ళో 2005 నుంచి వాహన సేవలు మేము ప్రవేశపెట్టాం. ఒకరోజు మధ్యకాలంలో అంటే శ్రీరామనవమి రథోత్సవం కాకుండా మధ్యలో ఉన్న 3 రోజులు అప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ 3 రోజులు కూడా ఒకరోజు హనుమత్ సేవ, ఒకరోజు శేషవాహన సేవ, ఒకరోజు గరుడ వాహన సేవ, ఆ 3 సేవలు చేయడం ఆనవాయితీ పెట్టాం. తర్వాత త్రయోదశి నాడు రథోత్సవం చేస్తాం. అది సాయంకాలం పూట చేస్తాం. చతుర్దశి నాడు చక్రవరి అంటే ఇక్కడ ఆ రోజు వసంతోత్సవం చేస్తారు. రంగులు చల్లుకోవడం చేయడం అంతా ఉంటుంది. తర్వాత ఆ రోజు రాత్రికి ఏం చెప్పండి స్వామివారికి శృంగార డోలోత్సవం అని చెప్పని పౌళింపు సేవ ఏర్పాటు చేస్తాం. మరుసటి రోజు పూర్ణిమ నాడు హనుమత్ విజయోత్సవం అని చెప్పని ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉందండి ఎదురుగా, ఇప్పుడు వస్తున్నప్పుడు అంగడి బజార్లో ఉంటుంది. అది దీనికి ఉపాలయం. అది కూడా మాకు తెలిసిన దాతల ద్వారానే, మా తమ్ముడి ద్వారానే జరిగింది. అది అక్కడ రథం వెళ్ళడం, తర్వాత రథం దేవాలయం చుట్టూ తిరగడం, స్వామివారికి అక్కడ ఆంజనేయ స్వామివారికి నా ఆశీర్వచనం ఇవ్వడం. అంటే ఆ పాదుకలు తీసుకొని వారి తలపై పెట్టి స్వామికి ఆడేయం నువ్వు చూసుకోవాలి, ఉత్సవాల దాకా అయ్యే వరకు అని చెప్పి మేము ప్రార్థన చేయడం చేసి రావడం వస్తుంది. అది సంప్రదాయం. అది దాని తర్వాత వైశాఖ మాసంలో విశేషంగా మామూలుగా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మళ్ళీ మనకు ప్రతి మాసం కూడా స్వామి జన్మోత్సవం దశావరణ పూజా కార్యక్రమం జరుగుతుంది. శ్రావణ మాసంలో విశేషంగా ఈశ్వర అభిషేకాలు ఉంటాయి. అందులో మహాన్యాస రుద్రాభిషేకాలు ఉంటాయి. తర్వాత రుద్రాభిషేకాలు ఉంటాయి. వీటితో పాటు ఎవరైనా మొక్కుబడిదారులు వచ్చేసేసేసి ఇక్కడ హోమాలు చేయించుకుంటూ కూడా చేస్తాం మేము. కన్యా పాశుపతము, తర్వాత కుబేర పాశుపతము, ఇలాంటి విశేష పాశుపత హోమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్వామివారు రామలింగేశ్వర స్వామివారు, వారికి ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యం కూడా తెల్లవారుజామున దీపోత్సవం దీపారాధన జరుగుతుంది. దాంతోపాటు ఈశ్వరాభిషేకం జరుగుతుంది. ఈశ్వరాభిషేకంలో కూడా రోజు రుద్రాభిషేకం జరుగుతుంది. ప్రతి సోమవారం మాత్రం మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతినిత్యం కూడా ఇక్కడ గుళ్ళో ఇక్కడ మనకు ఎదురుగానే ఇప్పుడు మనకు అయ్యప్ప సన్నిధానం ఉందండి. అక్కడనే మాకు హోమకుండం ఉంది కాబట్టి
మా అబ్బాయి ఆధ్వర్యంలో ఏం చేయమంటే ఈ కార్తీక మాసం ప్రతినిత్యం కూడా రుద్రహవనం జరుగుతుంది, రుద్రహోమం జరుగుతుంది. నిత్య పూజలు, స్వామివారికి పూజా క్రతువులు, అవి వచ్చిన వాళ్ళకి భక్తులకి ప్రసాదాలు అవన్నీ కూడా జరుగుతాయి, అవన్నీ జరుగుతాయి. ఆ కార్తీక మాసంలో స్వామివారికి రామలింగేశ్వర స్వామివారికి అక్కడ కళ్యాణోత్సవం కూడా చేస్తారు. అంతేకాకుండా సహస్రలింగార్చన జరుగుతుంది. సహస్రలింగార్చన జరిగే శైవక్షేత్రాలు ఈ చుట్టుపక్కల తక్కువ. ఆ జరిగే క్షేత్రాలు మన ఉప్పల రామాలయం కూడా ఒకటి. ఎప్పుడెప్పుడు జరుగుతాయి? అదే కార్తీక మాసంలో జరుగుతుంది. కార్తీక మాసంలో జరుగుతుంది. మధ్యలో ఎవరైనా మొక్కుబడులు ఉంటే చేస్తాం అనుకోండి. కాకపోతే కార్తీక మాసం విశేషం కాబట్టి శివమాసం అంటారు కాబట్టి దానికి అప్పుడు ఆ మాసంలో చేయడం జరుగుతుంది. చాలా మంచిది, చాలా మంచిది. దాని తర్వాత కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు అవుతాయి. అక్కడి నుంచి కార్తీక మార్గశిర మాసం 2 మాసాలు అవే ఉంటాయి. పుష్యమాసం సంక్రాంతి పర్వదినం ఉంటుంది. తర్వాత మాఘమాసం లేదు, పాల్గొన మాసం కూడా మామూలుగానే ఉంటుంది. ఇదండి సంవత్సరం మొత్తం జరిగే కార్యక్రమాలు. సంతోషం అండి. చాలా చక్కగా ఏ పూజా క్రతువులు ఏం జరుగుతాయి, ఆలయ పునర్నిర్మాణం అన్నీ కూడా మాకు తెలియజేశారు. అండ్ మీ ఆధ్వర్యంలో అదే మీ వంశంలో ఉన్న వాళ్ళు ఇంకా మంచి పేరు తీసుకురావాలి, ఆలయానికి స్వామివారికి బాగా సేవ చేసుకోవాలి, ఆ స్వామివారి కృపను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ అండి. సంతోషం, చాలా సంతోషం అండి. మీకు మీ ఐ డ్రీమ్ ఛానల్ వారికి, యాజమాన్యానికి, సుధాకర్ గారికి, దీన్ని సహకరించినటువంటి శ్రీకాంత్, చంద్రమౌళి గారికి, ఇంత ఓపికగా మమ్మల్ని అడిగేవారు తక్కువ, ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం ఎప్పుడే కానీ. మరి ఆ విధంగా నిదానంగా ఓపికతో మమ్మల్ని మీరు ప్రశ్నించి సమాధానం రాబట్టినందుకు ఝాన్సీ గారు మీకు మా దేవాలయం తరపున శుభ ఆశీస్సులు అందజేస్తూ మీకు స్వస్తి. మరి కొన్ని రోజుల క్రితమే ఆలయ పునర్నిర్మాణం కూడా జరిగింది. ఇందాక పంతులు గారు చెప్పినట్టుగా గోపురం నిర్మించాలి, చక్కగా ఆలయం పెద్దగా కనిపించాలని ఆశ ఇప్పటికి నెరవేరిందనమాట. అండ్ ఆలయం కూడా ఎంతో శోభితంగా ఉంది. ప్రతి చోట ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళకి అందరికీ కూడా అర్థమయ్యేలాగా రామాయణం అసలు ఎలా జరిగింది అనేది చక్కగా ఇలా మనం ఏ టెంపుల్స్కి వెళ్ళినా ఇలాంటి విగ్రహాల రూపంలో మనకి కనిపిస్తూనే ఉంటాయి. బట్ ఇక్కడ ఏం చేశారంటే కింద ఆ విగ్రహాలతో పాటుగా కింద ఒక శిలాఫలకం లాగా ఏర్పాటు చేసి అక్కడ ఆ రోజు ఏం జరిగింది, ఆ సన్నివేశం ఏంటి అని అంతా కరెక్ట్గా నీట్గా రాయడం జరిగింది అనమాట. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన దగ్గర నుంచి మళ్ళీ శ్రీరాముల వారు మళ్ళీ పట్టాభిషేకం చేసే వరకు కూడా ఇలా శిలా రూపంలో టెంపుల్ అంతా కూడా చేయడం జరిగింది. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయడం, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించడం, రామునికి పట్టాభిషేకం జరగడం, సీతారాముల వారి కళ్యాణం, ఆ తర్వాత జరిగిన సీతారాముల వారి కళ్యాణంతో పాటుగా శ్రీరాముల వారు అడవులకు వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ సీతమ్మ వారిని రావణుడు అపహరించడం, మరి సీతమ్మ వారిని తీసుకురావడానికి శ్రీరాముల వారు లంకకి వెళ్ళినప్పుడు వారధి నిర్మించిన సన్నివేశాలు, సీతమ్మ వారిని తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ పట్టాభిషేకం జరిగినప్పుడు అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అసలు మనం అలా చూస్తే ఓహో అప్పుడు ఇలా జరిగిందా అని చెప్పి అర్థమయ్యేలాగా చాలా నీట్గా శిలారూపంలో అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఉడత సహాయం అంటూ ఉంటారు చాలామంది, అంటే ఎంత చాలా చిన్న హెల్ప్ అయినా కానీ అది చాలా పెద్ద ప్రయోజనం వస్తుంది, నీకు తోచిన సహాయం నీ చెయ్యి అని చెప్పి. ఇక్కడ చూసుకున్నట్లయితే రావణుడు మారువేషంలో వచ్చి సీతమ్మ వారిని నాకు తినడానికి ఏమన్నా తీసుకురండి అంటే అడుగుతూ ఉంటారు కదా, అది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లక్ష్మణుడు బయటికి వెళుతూ అమ్మా నువ్వు ఈ లక్ష్మణ రేఖ ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు అని చెప్తూ ఉంటాడు. అది తెలియచేసే విగ్రహాల రూపంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సీతమ్మ వారిని తీసుకురావడానికి కోసం వారధి నిర్మించి వెళ్తారు కదా, ఇప్పటికి కూడా తేలే రాళ్ళు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అది అందరికీ అర్థమయ్యేలాగా మరొక విగ్రహాలతో చక్కగా ఇక్కడ ఒక పటంలాగా చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సీతమ్మ వారిని ఆంజనేయ స్వామి, నేనే ఆంజనేయ స్వామిని అని నమ్మించడానికి, నేను రావణుణ్ణి కాదు నేనే ఆంజనేయ స్వామిని అని నమ్మించడానికి రాముల వారి ఉంగరాన్ని చూపిస్తారు కదా, ఆ దృశ్యాలు ఇక్కడైతే మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా సుగ్రీవుణ్ణి రెండోసారి వాలితో పోరాడించి ఒకే బాణంతో ఆయన్ని చంపేస్తారు కదా, ఆ విజువల్స్ అంటే అందరికీ అర్థమయ్యేలాగా అది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం రామాయణం అంతా కూడా అందరికీ అర్థమయ్యేలాగా ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళని మనం చూడమన్నా చూడరు,
టెంపుల్కి రాగానే అసలు ఏం జరిగింది అనేలాగా అందరికీ అర్థమయ్యేలాగా చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది. కింద రాశారు కాబట్టి అందరు చక్కగా చదువుకొని కూడా రాసుకోవచ్చు. మరి తప్పకుండా 700 పైగా చరిత్ర కలిగి ఉన్న సాక్షాత్తు స్వామివారే తనకు తానుగా తయారు చేసుకున్న ఈ విగ్రహాలను కూడా మీరు దర్శించాలని, స్వామివారి కృపను పొందాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఆలయాన్ని సందర్శించి శ్రీరాముల వారి సీతమ్మ వారి కృపను పొందాలని కోరుకుంటున్నాము. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.